జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి గురు పాదుకాభ్యాం నమః. శ్రీ రామకృష్ణ గురు పాదుకాభ్యాం నమః. ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు. క్రిందటి భాగములో భగవానుడు మనకి తెలియచేస్తూ మరి ఈ భక్తి యోగములో ఎవరు ఈ మృత్యు సంసారము నుంచి నా చేత ఉద్ధరింపబడతారు అనే దానికి సమాధానం చెబుతూ, ఎవరైతే తాము చేస్తున్నటువంటి సమస్త కర్మల్ని కూడా నాయందే సమర్పించి నన్నే సర్వోత్తముడుగా భావిస్తారో, అన్నింటికంటే కూడా ఉత్తముడుగా నన్ను భావన చేయగలుగుతారో, అటువంటి వారు తమ చిత్తమును వైదొలక్క నన్నే ధ్యానిస్తూ ఉంటారో, అటువంటి వారిని మృత్యు సంసార సాగరం నుంచి నేను వారిని ఉద్ధరిస్తానని చెప్పినటువంటి వాక్యాన్ని మనం చెప్పుకుందాం. మరి పరమాత్మ మరికొంత మనకి విశ్లేషణ ఇస్తూ భగవానుడు తెలియజేస్తూ అర్జునుడితోటి, మయ్యేవ మన ఆధస్త్వా మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. ఎలా ఉండాలో చెప్తున్నారు. ఏమని? నాయందే మనస్సుని ఉంచుము, నాయందే బుద్ధిని నెలకొల్పము, మీదట నాయందే నివసించెదవు, ఎందుకు సందేహమే లేదు అన్నారు భగవానుడు. ఎలాంటి వారు పరమాత్మను నివసిస్తారు అంటే, నాయందే మనసును నిలిపి ఉంచు, అన్యము తెలియనటువంటి వాడే, ఇంకా అన్య భావన లేనటువంటి వాడే ఎవరైతే తన మనస్సుని భగవానికి అర్పించి ఉంచుతారో, అలాగే తమ బుద్ధిని పరమాత్మ ఎందే నిశ్చలము చేసి నెలకొల్పుకుంటారో, నిశ్చయం అంటే మనస్సు అనేది అక్కడ ఎప్పుడైతే నిలుస్తుందో బుద్ధి కూడా అక్కడ నిశ్చలమైపోతుంది. అప్పుడు బుద్ధి మనసు ఏకమైపోయినప్పుడు మీదట నాయందే నివసించెదవు, ఇందులో సందేహమే లేదు, అయిపోతాం, ఇందులో ఎక్కడా కూడా సందేహమే లేదు, నాయందే నివసిస్తాం అని చెప్పడానికి కారణం అది. కావున ఇందులో మనం ఎటువంటి సందేహం చూస్తే మనందరికీ కూడా ఇది ఎంతవరకు మరి యథార్థ ఫలము మనకు అర్థమవుతుంది, మన మనస్సుని బుద్ధిని అర్పించగలిగితే. దీనికి మరి ఒక భ్రమర కీటక న్యాయంగా చెప్పుకున్నప్పుడు మనం చూస్తూ ఉంటాం భౌతికములో. ఏమి చేస్తుంది అంటే, ఒక చిన్న పురుగు, ఉండేటువంటి ఒక పురుగు, గొంగళి పురుగు, ఏమి చేస్తుంది? ఒక సీతాచిలుకను చూసి చాలా అందంగా ఉంది, అటువంటి రూపాన్ని నేను కూడా పొందాలని అభిలషిస్తుంది. సరే, పురుగుకి ఆ మనసుకి ఆ భావన కలిగింది, కానీ ఆ పురుగు మరి ప్రయత్నించకుండా ఉందా అంటే ప్రయత్నము చేస్తుంది. ఏమని చేస్తుంది? అలా అనుకునేలేదు. అది ఏం చేసింది? తాను చూసినటువంటి ఆ సీత తెలుసుకుని అదేం చేస్తుంది? ఒక గూడు కట్టుకుని తన చుట్టూ కూడా ఒక పదార్థంతో అల్లుకుని ఆ గూట్లో దాక్కుని కొన్ని నెలల పాటు తాను చూసిన ఆ సీతాకోక చిలుక రూపాన్ని మనసుతోటి భావన చేస్తూ నిరంతరము కూడా అదే స్ఫూర్తితో అలా ఉండిపోతుంది. ఆహారాన్ని కూడా వర్జిస్తుందట, ఏమీ తీసుకోదు, అందుకే అది సొరుగులా అయిపోతుంది. సరే, కొంతకాలానికి ఆ గూడును విచ్ఛిన్నం చేసుకుని బయటకు వస్తుంది. ఎవరు అంటే భ్రమరం, అంటే అది ఒక కీటకము మాదిరిగా మారిపోయి పురుగు రాదు, ఇంకా పురుగే సీతాకోక చిలుగ్గా అయిపోతుంది. రంగురంగుల వర్ణాలు కలిగినటువంటి విధానంలో చక్కటి విధానంగా అంత జగుప్సాకరంగా పురుగే అందమైన సీతాకోక చిలుగ్గా మారి బయటకు వస్తుంది. దేనివల్ల అంటే ఆ పురుగు యొక్క మానసిక శక్తి, ఆ మానసిక శక్తిని అది ఏకం చేసి దాన్ని పూర్ణంగా అర్పణ చేసి దాని ఏంది నిశ్చలమైపోయినప్పుడు ఆ పురుగుకే తాను కోరుకున్నది పొందేటువంటి విధానం ఏర్పడింది. మరి ఒక పురుగు గారి మనసుకి ఇంత శక్తి ఉంటే మరి అన్ని జన్మల కంటే ఉత్తమ జన్మ అని చెప్పుకునే మానవ జన్మకు వచ్చిన మనకి మన మనసుకి ఎంత శక్తి ఉంటుందో గుర్తించండి. మరి పురుగు తను కోరుకున్న విధంగా తాను పొందగలిగినప్పుడు నిజంగా మానవుడే తలంచుకుంటే మరి వాడే దేవుడు అవ్వచ్చు, మహనీయుడు కావచ్చు. కానీ ఎందుకు అవ్వలేకపోతున్నామండి అంటే, మనము నిజంగా తలవడం లేదు కనుక, మన మనసుని అర్పణ చేయటం లేదు కనుక, ఏకాగ్రము చేయలేకపోతున్నాం కనుక. అలా ఏకాగ్రం చేయగలిగితే తప్పకుండా ప్రతి కూడా తమలో ఉండేటువంటి ఆత్మని సాక్షాత్కారం చేసుకోగలడు, పరమాత్మ యొక్క అనుభూతిని పొందగలుగుతాడు, తానే దేవుడుగా పరిణితికి చెందగలుగుతాడు. ఒక సామాన్యుడే ఒక మహాత్ముడైపోగలుగుతాడు. ఎవరైనా సరే వారు చేసే ప్రయత్నాల మీద ఆధారపడుతుంది ఇది. వారు ఎంత గట్టిగా ప్రయత్నిస్తారో,
ఎంత మనసుని పూర్ణంగా అర్పణ చేసి ప్రయత్నిస్తారో అట్టి ఫలితాన్ని అందుకుంటారు. అలాగే దేని కొరకు ప్రయత్నిస్తారో దాన్ని అందుకునే విధానం కూడా ఉంది. కానీ అన్ని ప్రయత్నముల కంటే అన్నింటికంటే కూడా ఉత్తమోత్తమైనది పరమాత్మ పదవి కనుక దాన్ని తెలుసుకుని విచక్షణ కలిగి నువ్వు చేయగలిగితే ఆమూలాగ్రము కూడా నీ మనసుని పరమాత్మకు అర్పణ చేసి సాధన చేసినట్లయితే తప్పక పరమాత్మ అనుభూతిని ఈ జన్మనందే ఇక్కడే అనుభవించవచ్చు అనేది తథ్యము. ఇందు సందేహమే లేదు. కనుక భగవానుడే తెలియజేశారు ఆ విషయం. ఎప్పుడైతే నీవు నీ మనస్సుని బుద్ధిని నాకు అర్పించేస్తావో అప్పుడు నీవు నా యందే ద్వారా నేను నువ్వు ఒక్కటవుతాము. కనుక నేనే నువ్వు అనే సత్యాన్ని ఇక్కడ మనకి తెలియజేశారు. అయితే మరి ఈ విధముగా మనస్సుని బుద్ధిని పరమాత్మకు అర్పణ చేయటము, అన్యము లేకుండా ఉండడం అనేది అందరికీ సాధ్యమవుతుందా అంటే అది సాధ్యము కానిది. దానికి మరి భగవానుడే ఉపాయం కూడా చెప్తారు. ఏమని అంటే సమాధాతుం న శక్నోసి మై స్థిరం అభ్యాసయోగతో మామిచ్చాప్తుం ధనంజయ. అర్జున, ఒకవేళ నాయందు చిత్తమును నిలుపుటకు నీకు అలవి కానట్లయితే అభ్యాస యోగమున నన్ను పడేటకు ప్రయత్నింపుము. ఒకవేళ అర్జున ఈ విధముగా నీ మనస్సుని నాయందే నిలపడానికి నీకు సాధ్యము కానట్లయితే, ఆ విధముగా ఆ మనస్సు నిలవకపోతే ఏమి చేయాలో ఆత్మ తెలియజేశారు. ఏమి చేయాలి? అభ్యాస యోగమున నన్ను పడేటకు ప్రయత్నింపుము. ఇక్కడ కొత్తగా మళ్ళీ ఇంకొక పెట్టాడు పరమాత్మ. ఎందుకంటే భగవద్గీతలో మనకి అన్ని యోగములే ప్రధాన యోగములుగా ఇక్కడ మనకి కర్మయోగము, భక్తి యోగము, ధ్యాన యోగము, జ్ఞానయోగము ఇలా చెబుతూ మధ్యలో కొన్ని యోగాలు కొత్తవి కూడా ఆయన ప్రవేశపెట్టారు. అదే అనన్య యోగం అనేది ఒకటి. అలాగే ఇప్పుడు ఏమిటంటే అభ్యాస యోగం అన్నారు దీన్ని. అభ్యాసము అంటే అలవాటు చేసుకోవడం, అలవరుచుకోవడం. దేన్నైనా సరే ఎవరైనా సరే అలవరుచుకోవడం ద్వారానే అది సాధించగలుగుతాం. ఎవరు కూడా పుడుతూనే ఏది నేర్చుకోరు. అందరూ కూడా క్రమక్రమంగా అభ్యాసం చేస్తేనే ఏదైనా మనము దాన్ని అలవర్చుకోగలుగుతున్నాం. అలాగే ఒక వ్యసనపరుడు అంటే దుష్టమైనటువంటి విషయాలు ఎందుకు కూడా మరి వాడు పుడుతూనే వాడు దుష్టుడుగా పుట్టుడు ఎప్పుడూ కూడా ఒక జూదము కానివ్వండి, ఒక మద్యపానము కానివ్వండి, అవన్నీ మరి వాడికి ఎలా అయినాయండి అంటే అభ్యాసం అండి అంటారు. అంటే క్రమక్రమంగా అలవాటు పడిపోతాడనమాట. అభ్యాసం ద్వారానే వాడు ఆ దుర్విషయాలకి లోనైపోయాడు. అదే విధముగా అభ్యాసాన్ని మంచి విషయం వైపు మరల్చుకోగలిగితే, అదే అభ్యాసాన్ని సద్విషయముల వైపు మరల్చుకోగలిగితే వాడే మహనీయుడైపోతాడు. కనుక ఏదైనా సరే మానవుల్లో ఒక శక్తి ఉంది, అదే అభ్యాస శక్తి. అభ్యాసము చేత దేన్నైనా పొందే శక్తి మానవుడికి ఉంది. కనుక ఇప్పుడు ఏదో మనం సామాన్యుడిగా ఉన్నాము కదా అని మనము ఇంకా దేన్ని పొందలేము, సాధించలేమని ఎవ్వరూ అనుకోవాల్సిన అవసరం లేదు. దేన్నైనా సాధించగలిగే శక్తి మనలో ఉంది అంతర్గతంగా. అలవాటు చేసుకుంటే, అభ్యాసము చేస్తే ఎవరైనా సరే దేన్నైనా సరే సాధించవచ్చు. ఈ పరమసత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. కావున ఇక్కడ పరమాత్మని పొందే విషయంలో చిత్తమును నిలుపుకోవడానికి కూడా మరి ఏం చేయమన్నారు భగవాన్ అంటే, ఆ చిత్తము కనుక నిలవకపోతే దాన్ని నువ్వు ఏదో విధంగా సాధించాలి. ఏ విధంగా అంటే అలవాటు చేయి, అభ్యాసం చేయి, క్రమక్రమంగా నా యందు నిలపడానికి దానికి తగినటువంటి ఊత ఇవ్వు, దానికి క్రమక్రమంగా దాని భావములో మార్పు తీసుకురా. ఆ విధంగా అది నన్ను పొందటానికి వీలవుతుంది అని చెప్పి ఈ అభ్యాస యోగాన్ని వెలిగెత్తి చాటారు. ఇక్కడ అభ్యాసము ద్వారా సాధించలేనిది ఉండదు. కనుక మనస్సును నిలకడగా నిలపడము కూడా, నాకు అర్పించడము కూడా నీకు ఇంతకు ముందు అలవాటు లేకపోయినా ఇప్పుడు నువ్వు పనిగట్టుకుని దాన్ని అలవరుచుకో. క్రమక్రమంగా అదే అలవాటైపోతుంది. అక్షరాలు దిద్దడం రాని వాడికి, అసలు ఏమో తెలియని వాడికి ఇవాళ మహాపండితుడైపోయాడండి అంటే ఏదో ఒక రోజున వాడు అక్షరాలు దిద్దే ఉంటాడు కదా. వాడు కూడా ఎంతో శ్రమించే ఉంటాడు కదా. పూర్వకాలంలో ఇసుక మీద దిద్దించేవారట. అలాగెంతో శ్రమించిన వాడే ఒక మహాపండితుడైపోతాడు. కనుక ఎవరమైనా సరే అభ్యాసముతోటి ఏదైనా సాధించాలని బట్టి దీన్ని బట్టి గుర్తించాలి. అభ్యాసేప్య సమర్థోసి
మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. సరే, అభ్యాసం వల్ల సాధించు అని చెప్పారు. ఒకవేళ అభ్యాసము చేయటానికి కూడా నీకు సాధ్యము కానట్లయితే, వీలు కానట్లయితే మరి ఏం చేయాలో అది కూడా చెప్పారు పరమాత్మ. ఏమి చెయ్యాలి అంటే, నాకు ప్రియకరములైనటువంటి దైవిక కార్యములను చెయ్యబోనుము. ఈ విధముగా నా ఇందే మనసు నిలబెట్టడానికి కూడా నీకు అలవి కానట్లయితే, సాధ్యము కాకపోతే అప్పుడు ఏం చేయాలంటే, ఈ యొక్క దేహరీత్యా కూడా ఎల్లప్పుడూ కూడా నాకు సంబంధించినటువంటి, నాకు ప్రియమును కలిగించేటువంటి దైవిక కార్యాలను చేయటానికి ఎల్లప్పుడూ కూడా యత్నపరుడువై ఉండు. నిరంతరము కూడా ఆ దేహముతోటి దైవ కార్యక్రమాలు, దైవ సంబంధ కార్యక్రమాలు, అలాగే భగవంతునికి అత్యంత ప్రియమైనటువంటి పరహిత కర్మలు, అంటే ఇతర ప్రాణికోట్లకి హితవు చేయటానికి పూనుకునేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి పరమాత్మకు చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. కనుక ఆ విధంగా కానీ శరీరాన్ని ఎప్పుడూ కూడా ఆయా క్రియల్లో నిమగ్నమై ఉండేటట్టుగా చూడాలి. కనుక శరీరం ఎప్పుడు కూడా ఆయా క్రియల్లో ఎడతెరిపి లేకుండా కర్మ నిర్వహణ చేస్తూ ఉంటే మనసు కూడా వాటి గురించి ఆలోచించి తత్ఫలితముగా అవి దైవ సంబంధంగా ఉంటాయి. కనుక ఆ దైవ సంబంధమైన భావాలనే మనసు పొందేటువంటి ఇక్కడ అవకాశం ఉంటుంది. కావున దేహమునకు మనసుకి కూడా ఎడతెరిపి లేకుండా, ఇంకా వేరే వేరే భావన మనసు తెచ్చుకోలేకుండా, వేరే వేరే క్రియల్లోకి దేహాన్ని పోనీయకుండా సమస్త కర్మలు కూడా అది భగవత్ కర్మలయ్యే ఉండేటట్టుగా మనం జాగ్రత్త వహించాలి. ఇది మనమే ఏర్పాటు చేసుకోవాలి. అటువంటి కర్మలను ఆచరించడానికి ఎప్పుడు కూడా ఉద్యుక్తులమవుతూ ఉండాలి. దైవ సంబంధ కార్యక్రమాలు చేయాలి. అలా దైవ సంబంధ క్రియలు చేస్తున్న వారికి తోడ్పాటు చేస్తూ ఉండాలి. అది కూడా దైవకర్మే అవుతుంది. అలా తోడ్పాటు చేస్తూ, సత్కర్మాచరణకు తోడ్పాటు చేస్తూ, అలాగే సర్వప్రాణులకి ఇతరత్ర పరువులకి హితకర్మ చేస్తూ ఆ విధముగా జీవితాన్ని కరిగించుకుంటూ ఉండాలి. దేహాన్ని అరగదీస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ దేహాన్ని మనం ఎలా వాడుకుంటే అలా ఉపయోగపడుతుంది. దీన్ని ఏమీ వాడకుండా దాచినా అది ఎప్పుడో ఒకప్పుడు నాశనం అయిపోతుంది ఎలాగూ. కానీ తెలివున్నవాడు మరి ఏం చేయాలంటే, మన దగ్గర ఏదైనా ఒక యంత్రం ఉందండి, ఆ ఉన్నప్పుడే మనం ఏం చేయాలి, దానికి ఎప్పుడెప్పుడు ఏదేది వెయ్యాలో అది వేస్తూ దానికి చక్కగా ఆయిలింగ్ అది చేసుకుని దాన్ని వాడుకుని తద్వారా దాన్ని అరగదీస్తూ దాని ద్వారా వచ్చే ఉత్పత్తిని మనం పొందగలిగితే అది తెలివైన వాడి లక్షణం. అలా అరిగి 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 కొంతకాలానికి ఎప్పటికొకటి పోతుంది. కానీ దానివల్ల సాధించవలసిన ఉత్పత్తిని ఎంతో మనం సాధించి వేయగలిగితే ఆ వస్తువుకు ఒక సార్థకత్వం వస్తుంది. ఆ విధంగా కాకుండా ఒక కొత్త వస్తువుని కొని ఒక కొత్త యంత్రాన్ని తెచ్చుకుని అది వాడితే పాడైపోతుందేమో అని చెప్పి దాన్ని అట్లానే పెట్టి ఉంచామనుకోండి, అప్పుడు అది ఎప్పుడూ పాడవకుండా ఉంటుందా అంటే అది ఇంకా ముందు పాడైపోతుంది. ఎందుకంటే దాన్ని వాడవు కనుక, దాన్ని ఉపయోగించవు కనుక అది తుప్పు పట్టి వ్యర్థమయ్యి అది నిష్ఫలమైపోతుంది ఆ యంత్రం. కనుక ఎప్పుడూ కూడా ఏ వస్తువునైనా సరే వాడితేనే సార్థకత్వం, కానీ వాడకపోతే అది దానికి నిష్ఫలమైపోతుంది. అది గుర్తించుకోవాలి. అలాంటి వస్తువు లాంటిది, అటువంటి యంత్రము లాంటిదే మనకున్న ఈ దేహం. అంటే ఇది పరమాత్మది, భగవంతుడు ఇస్తే మనకు వచ్చింది ఈ యంత్రం, ఈ దేహము. దీనికి చక్కగా ఎక్కడెక్కడ ఏమేమి కదలికలు కావాలో, ఏమేమి నిర్వహణకు ఏమేమి ఉపయోగించి ఎక్కడ ఏమీ మర్చిపోకుండా చక్కగా భగవంతుని యొక్క సృష్టిలో అన్ని కీళ్ళు ఆడేలాగా, అన్ని అవయవాలు పనిచేసేలాగా అన్నీ కూడా నీకు ఆమూలాగ్రము కూడా ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలో అన్నీ కూడా నీకు ఏర్పాటు చేసి ఇచ్చారు. మరి భగవంతుడు ఇచ్చినటువంటి ఈ యంత్రాన్ని మరి నువ్వేం చేయాలి? ఈ దేహమే ఒక యంత్రం, దాని ఒక పాత్ర. మరి దాన్ని తెలివైన వాళ్ళ లక్షణంగా ఏం చేయాలి? దాన్ని చక్కగా ఉపయోగించి దానివల్ల ఏది సాధించాలో అది సాధించి తద్వారా దాన్ని అది అప్పుడు నాశనం అయిపోతుంది. ఎందుకంటే అరిగి 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 కొంతకాలానికి ఎప్పటికైనా దాని సహజ లక్షణమే నాశనమైపోయే తత్వం కనుక అయిపోతుంది. కనుక అలా చేసినప్పుడే అది ఇంకా ఆరోగ్యముగాను దానివల్ల ఉత్పత్తిని పొందుతూ ఎంతో అది మనకి సద్వినియోగపడుతూ ఉంటుంది. ఆ విధంగా కాకుండా దేహాన్ని అలా పరిపోషిస్తూ ఎల్లవేళ్ళలా కూడా దానికి ఏదో ఒకటి భోగ్యాన్ని కలిగిస్తూ, భోగాన్ని కలిగిస్తూ, ఆహారంను అధికంగా అందించేస్తూ
దానికి ఏవేవో కల్పిస్తూ దాన్ని ఎంతో సుందరంగా ఉంచాలనే కాంక్షతోటి దాన్ని అలాగ చూసామనుకోండి, ఏ పనికి ఉపయోగించట్లేదనుకోండి, ఉపయోగిస్తే అరిగిపోతుందేమో అనుకున్నట్టుగా దాన్ని కాపాడుకున్నాం అనుకోండి, మరి అప్పుడు ఆ దేహం ఏమైనా భూమి మీద అలాగ ఉండిపోతుందండి? కలకాలం నిలిచిపోతే ఆ దేహం అలాగే ఉండిపోతే కలకాలం అందరము అలాగే కాపాడుకుందాం, అందరము ఆ దేహాన్ని అలాగే ఉంచుకుందాం. కానీ చూడండి, లోకములో ఇలా ఉంచుకున్న వారి దేహాలే తొందరగా నశించిపోతున్నాయి. ఈరోజు రోగములకు పుట్టిల్లైపోయింది ఈరోజు. ఎందుకంటే ఎక్కడైతే కర్మాచరణ లేదో, ఎక్కడైతే దాన్ని సదుపయోగం చేయడం లేదో, అప్పుడు అది ఆ యంత్రము తుప్పుపట్టినట్టే దేహము కూడా నిరుపయోగం జీవమైపోతుంది. కనుక ఎందుకు ఈ బ్రతుకు అనేటువంటి ఒక రకమైన విరక్తి భావాన్ని తెచ్చేటంతగా దేహములు దిగజారిపోతున్నాయి. కావున ఎలాగూ దేహం ఉంది కనుక, పరమాత్మ ఇచ్చాడు కనుక మనం ఏం చేయాలి దాంతో అంటే ఎల్లేళ్ళలా కూడా దాన్ని ఏదో రకంగా ఉపయుక్తమైన సాధన కొరకు, ఉపయుక్తమైన క్రియల కొరకు సద్వినియోగపరుస్తూ ఉండాలి ఆ దేహాన్ని. సత్కర్మాచరణలో భగవత్కర్మ కైంకర్యంతో, లేకపోతే ఇతరుల యొక్క హితవు కొరకు అంటే పరహిత కర్మల యొక్క ఆచరణలోనూ ఆ దేహాన్ని అరగదీస్తూ ఉండాలి. అప్పటిగాను ఉంటుంది, దాని విధానంలో ఒక సార్థకత్వము లభిస్తుంది. ఇది గమనించుకోవాలి. కనుకనే భగవానుడు కూడా ఏం చెప్తున్నారు, నీ మనసు అర్పణ చేయటానికి కూడా నీకు వీలు లేనట్లయితే నీవు దేహముతోనే ఉంటూ ఆ దేహముతో ఎడతెరిపి లేక నా కర్మాచరణ చెయ్యి. నేననే భావన అదే కర్మాచరణ చేస్తూ 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 చివరికి సిద్ధత్వాన్ని పొందొచ్చు. కనుక నా సంబంధమైన కర్మలను చేయించు కూడా నీవు సిద్ధిని పొందగలవు. ఎందుకంటే అలా ఎప్పుడైతే నిరంతరం కూడా దైవిక కార్యాలు చేస్తూ ఉంటామో వాటి కొరకే మనము ఆలోచన చేస్తూ ఉంటాం. మనసు కూడా ఆ విధానంలోనే ఉంటుంది. కనుక క్రమక్రమంగా అహంకారం అనేది రహితమైపోతుంది. ఆ కైంకర్యములో కరిగి కరిగి చివరికి పునీతమై తద్వారా పరమాత్మని పొందవచ్చు అని దీని ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. ఇంకా ఆ విధంగా కూడా చేయటానికి వీలు లేకపోతే ఏమి చేయాలో కూడా మనకి పరమాత్మ బోధిస్తూ, అదైతదప్యశక్తోసి కర్తుం మత్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. ఒకవేళ అదియూ చేయజాలనట్లయితే నిగ్రహవంతుడివై నన్ను శరణు పొంది నీవు చేసేటువంటి కర్మల యొక్క ఫలమును నాకు అర్పింపుము. ఇక్కడ భగవానుడు తెలియచేస్తున్నారు. చూడండి ఎంత ఆయన కరుణామయుడో, భక్తుల పట్ల ఆయనకి ఎంత ప్రేమ ఉంటుందో, ప్రాణుల పట్ల ఏదో విధంగా తన్ను చేర్చుకోవాలనేటువంటి ఆతృత ఎలా ఉంటుందో మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. భక్తుడు ఎంత పరితపిస్తూ ఉంటాడో ఆయన చేరాలని, అంతకంటే ఎక్కువగా ఆయన కూడా ఆ భక్తుని తన హక్కును చేర్చుకోవాలని చూస్తూ ఉంటాడట. అందుకే ఆయన చెప్తున్నారు ఇక్కడ బ్రతిమిలాడినట్లుగా, కాకపోతే నాయన అలా కాకపోతే ఏదో విధంగా అర్పణ చేయడానికి ప్రయత్నం చేయి, ఏదో విధంగా నన్ను చేరుకోవడానికి ప్రయత్నము చేయి. కనుక మనస్సుని నా కర్మలే చేయి, నాకే అర్పించు, నా ఇందే నివసిస్తావు. అలా చేయలేకపోతే అభ్యాసంతో సాధించు, అభ్యాసం కూడా చేయలేకపోతే దైవ కర్మలు చేయి, నా కర్మాచరణ చేయి, తద్వారా నీ మనసు తప్పకుండా గ్రహింపబడుతుందని చెబుతూ, ఒకవేళ మాకు అది కూడా సాధ్యం కాదండి, భగవత్ సంబంధమైన కర్మలు చేయటానికి కూడా మాకు తీరిక లేదండి, ఏమీ చేయలేం, ఎవరి కొరకు ఏమీ చేయలేం, పరహిత కర్మలు కూడా మన వల్ల కాదు, మరి అప్పుడేం చేయాలి? దానికి కూడా ఆయన ఉపాయం చెప్పారు. కూడా చేయజాలకపోతే నిగ్రహవంతుడవై నన్ను శరణ పొంది నీవు చేసేటువంటి అన్ని కర్మల యొక్క ఫలమును నాకు అర్పించుము. సరే, నా కొరకు ఏమీ చేయొద్దు, ఎవరి కొరకు ఏమీ చేయొద్దు, నీ కొరకు నువ్వే కర్మాచరణ చేసుకో. నీవు నిత్య జీవితంలో నువ్వు ఇంతకుముందు ఏమేమి చేస్తున్నావో అవే చెయ్యి, అవే చేస్తూ ఉండు. కానీ అక్కడ చిన్న మెలకువ తెచ్చుకోవాలి. ఏమిటి అంటే, అలా చేస్తూ మనస్సుని కొంత మన అధీనంలో ఉంచుకున్నటువంటి వాడే, అంటే ఏది పడితే అది చేయటం కాకుండా దానికి ఒక సత్యకర్మానుష్ఠానం, ధర్మకర్మానుష్ఠానం అనేది జరగాలి, విచక్షణతో కూడిన కర్మానుష్ఠానం. ఆ విధంగా చేస్తూ అన్ని కర్మలు చేస్తూ భగవంతుణ్ణి మాత్రం శరణు వేడుతూ చేస్తున్న ప్రతి పని యొక్క ఫలమును పరమాత్మకు అర్పిస్తే చాలు. అంటే ప్రత్యేకంగా ఏ పని చేయక్కర్లేదు,
ప్రత్యేకంగా పరమాత్మ కొరకు నువ్వు ఏమీ చేయక్కర్లేదు, ఏ కర్మ చేయవలసిన పని లేదు, ధ్యానం వద్దు, జపం వద్దు, ఇంకొకటి కాదు, ఏమి కాదు. మరి ఏమి చేయాలి అంటే ఇదేమీ చేయటానికి వీలు కాదు నీకు. అప్పుడు నీ నిత్య జీవితంలో నువ్వు నీ కొరకు నువ్వేమేమి చేసుకుంటున్నావు, నీ గృహ పోషణ కొరకు నువ్వేమేమి చేస్తున్నావో, లేదా నీ ఇంటిలో నువ్వు ఒక ఇల్లాలుగా ఉండి నువ్వు ఏమేమి కర్మ నిర్వహణ చెయ్యాలో అట్టి కర్మల్ని ఆచరణ చేస్తూ ఉండు. కానీ ఆ అన్ని కర్మలు ఆచరిస్తూ కూడా ఒకటి మర్చిపోకు, నీ వెనకాల నేనున్నానని. కనుక పరమాత్మ యొక్క శక్తి ఉంది అనేటువంటి మర్చిపోకుండా అనునిరతము కూడా ఆయా కర్మల్ని పరమాత్మకి అర్పణ చేస్తూ ఉండాలి. పరమాత్మను శరణు వెందుతూ ఆయా కర్మల యొక్క ఫలమును త్యాగం చేయమన్నారు. అంటే కర్మ చేయటము నీ వంతు, కానీ ఫలమును కోరుట మాత్రం నీ వంతు కాదు. ఫలము ఏదో అదే వస్తుంది, అది భగవంతుని యొక్క ఇష్టం. కనుక ఆ విధంగా తలంచి ఏ ఫలం వచ్చినప్పటికి కూడా ఆ ఫలమును పరమాత్మకు అర్పిస్తూ, భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు కనుక నేను ఇది స్వీకరిస్తున్నాను, అది ఏది వచ్చినా అది మంచి కావచ్చు, చెడ్డ కావచ్చు, ఏదైనప్పటికీ కూడా పరమాత్మ ప్రసాదం అది అనేటువంటి భావనతోటి మనకి అది ఎప్పుడైతే దాన్ని స్వీకరణ చేయగలుగుతామో అది కూడా నన్నే చేరుస్తుంది అన్నారు. కనుక ఎప్పుడూ కూడా కర్మ ఫలమును మనము పరమాత్మకు అర్పణ చేస్తూనే ఉండాలి. యథార్థముగా ఆలోచిస్తే చూడండి, మనము ఎప్పటికప్పుడు కర్మ చేస్తున్నాం కానీ ఫలమును కూడా మనమే కోరుతూ ఉంటాం. అంటే పరీక్ష మనమే రాస్తాం, దాని రిజల్ట్ ఎలా వస్తుందో కూడా ఆ రిజల్ట్ కూడా మన ఇష్టం వచ్చినట్లుగా రావాలనుకుంటాం. ఇది సాధ్యమేనా అండి ఎవరికైనా? పరీక్ష అనేది నువ్వు రాస్తే మార్కులు వేయువారు వేరొకరు, కనుక రిజల్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. కానీ నువ్వు ఏమి రాసావో అలానే వస్తుంది ఫలం, దానికి నువ్వు ఎదురు చూడవలసిన అవసరం లేదు. కానీ దాన్ని ముందుగానే కోరుతూ ఉంటావు నువ్వు. అలాగే ఏదైనా సరే ఫలం అనేది మనము ప్రతి కర్మ నుంచి కూడా ఆశిస్తూ ఉంటాం, చెయ్యని దానికి కూడా ఫలాన్ని ఆశిస్తూ ఉంటాం. మనము చేసింది ఇంత అయితే వచ్చే ఫలాన్ని అధికంగా ఆశిస్తూ ఉంటాం. ఇదే ఇక్కడ మనకు దుఃఖానికి కారణమైపోతూ ఉంది. ఎందుకంటే చేసిన దానికి ఎట్లానూ వస్తుంది, కానీ మనం ఏం ఆశిస్తున్నాం, చేసింది కొద్ది అయినా వచ్చే ఫలం మాత్రం అమోఘంగా ఉండాలనేటువంటి ఆశను పడుతూ ఉంటాం. కనుక పరమాత్మను అదే అడుగుతూ ఉంటాం, స్వామి నేను ఇలా ఉంటాను, నాకు ఇది, నేను నీకు ఇది ఇస్తాను, నాకు ఇది ఇవ్వు, ఇలా ఏదేదో భక్తితో ఉండి కూడా ఆయన ఫలాన్ని వాంఛిస్తూ ఉంటే పాపం ఆయన కూడా భక్తులు ఏది కోరితే అది ఇద్దామని చూస్తారు. కనుక ఎవరు ఏది కోరితే అది ఇవ్వడానికి చూస్తారు. ఆయన ఇంచుమించుగా వస్తుంది కూడా అంతో ఇంతో, ఎంతవరకు అంటే భక్తితో ప్రార్థన చేసినప్పుడు వస్తుంది. కానీ యథార్థముగా మనకి ఏం కావాలని కోరాలో మనకి తెలియదండి. ఇప్పుడు ఎంతో మంచిగా అనిపించే ఫలము రేపొద్దున్న మనకి అది వికటించి మనకి చెడుగా అయిపోవచ్చు. అది ఎలా జరుగుతుందో మనకి తెలియదు. కనుక ఫలమును అడగకపోవడమే చాలా క్షేమదాయకము. కర్మాచరణ అనేది మనం ఫలమును పరమాత్మకే వదిలేస్తూ ఉంటే అప్పుడు భగవానుడే ఏమి కావాలో అది ఇస్తూ ఉంటాడు, ఎప్పుడు కావాలో అప్పుడు ఇస్తాడు, ఎలా కావాలో అలా ఇస్తాడు. నీకు ఏది రక్షణ ఇస్తుందో ఆ విధంగానే నీకు ఫలాన్ని కూడా ఇస్తూ ఉంటాడు. అంతే తప్ప నాకు ఇదే కావాలని నువ్వు కోరేవో, నువ్వు కోరింది నీకు ఇస్తే దాని ఫలాన్ని కూడా నువ్వే అనుభవించాలి. అది రేపొద్దుని వికటించి నీకు ఎలా మారినా కారణం నువ్వే అవుతావు. ఇప్పుడు కర్మాచరణ మనవంతు కావాలి. పరమాత్మ కాయేన వాచ మనసేంద్రియ స్వభావా పరస్మే నారాయణాయేతి సమర్పయామి అని చెప్తూ ఉంటాం. మనం ఎన్నో పూజలు కర్మలు ఆచరించినటువంటి వాళ్ళం కూడా ఆఖరిని అన్ని కర్మల యొక్క ఫలము నీకే సమర్పిస్తున్నాను స్వామి అని మనం ఎప్పుడైతే చెప్పగలుగుతామో అప్పుడు ఏమవుతుంది అంటే అన్ని కర్మల్ని ఆయన స్వీకరించి భగవానుడే స్వీకరించి అందులోంచి నీకు అది తీసి నీకు ఇవ్వడం. అలా కాకుండా మనం అది ఏం కావాలో మనకు తెలియదు, అయినప్పటికీ కూడా ఏదో కోరేస్తూ ఉంటే సరే నీవు కోరుతున్నావు కనుక అని చెప్పి ఏదో ఫలాన్ని ఇస్తూ ఉంటాడు. అది మనకి రకరకాలుగా చేయవచ్చు. కనుక విచక్షణ కలిగినటువంటి వాడు ఎప్పుడూ కూడా ఫలమును వాంఛించడు. ఈ విధముగా ఎవడైతే తన పనులు తాను చేసుకుంటూ తన కర్తవ్యాన్ని తాను నిర్వహించుకుంటూ సర్వకర్మల యొక్క ఫలాన్ని నాకర్పిస్తాడో
వాడు కూడా నన్నే పొందగలుగుతాడు అని చెప్పారు. అంతే. అయితే ఈ సర్వకర్మ ఫలత్యాగం అనేది చాలా గొప్ప విషయం అండి. భగవానుడు మనకి ఏదో మేలిమి చేస్తూ మాలిమి చేస్తూ నువ్వు అది చేయలేకపోతే ఇది చెయ్యి, ఇది చేయలేకపోతే అది చెయ్యి అని చెబుతూ చివరికి తీసుకొచ్చి సరే ఇంకేమీ చేయవద్దు, సర్వకర్మ ఫలత్యాగం చెయ్యి, నాకు ఇచ్చేయి చాలన్న చేస్తే వాడు పరమ జ్ఞాని అయిపోతాడు. ఎందుకంటే అన్ని కర్మల యొక్క ఫలాన్ని పరమాత్మకే అర్పణ చేయడం అనేది ఎప్పుడైతే వచ్చేస్తుందో క్రమంగా వాడిలో ఉండేటువంటి దేహాభిమానం అది కరిగిపోతుంది, నశించిపోతుంది. క్రమంగా వెలుగు తనలోకి వచ్చేస్తుంది, అదే జ్ఞానకాంతి. ఈ విధముగా కూడా భక్తుణ్ణి ఉద్ధరించడం కోసం భగవానుడు చాలా సునాయాస పద్ధతిలో మనకి ఇక్కడ బోధించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు చెప్పినటువంటి ఇవన్నీ కూడా భగవానుడు తెలియచేస్తూ మరి దేనికంటే ఏది గొప్పదో కూడా మనకు తెలియచేస్తూ శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగః త్యాగాత్ శాంతిరనంతరం. అభ్యాసము కంటే జ్ఞానము శ్రేష్టము, జ్ఞానము కంటే ధ్యానము శ్రేష్టము, ధ్యానము కంటే కూడా కర్మ ఫలత్యాగము శ్రేష్టము. ఆ త్యాగం వల్ల చివరికి శాంతి లభిస్తుంది అన్నారు. చివరికి శాంతిని పొందే మార్గాన్ని చెప్తున్నారు. ఎందుకంటే అలవాటు చేసుకోవడం అభ్యాసం. ఈ అభ్యాసము చేయుట కంటే కూడా తెలుసుకోవడం గొప్పది. అంటే ఏంటి, ఎందుకు చేయాలి, ఏమిటి, అసలు పరమాత్మ తత్వం ఏమిటి అని తెలుసుకునేటువంటి జ్ఞానము గొప్పది. ఆ జ్ఞానం ఆ తెలుసుకోవడం కంటే కూడా దాని ఆచరణలో పెట్టి ధ్యానాభ్యాసం యోగాభ్యాసం చేయటం గొప్పది. కనుక జ్ఞానం అనేది తెలుసుకుని ఊరుకోకుండా దాన్ని ఆచరణలో పెట్టుకోవడం ఏదైతే ఉందో, యోగం ద్వారా దాన్ని అందుకోవడం ఏదైతే ఉందో అది గొప్పది. అటువంటి ధ్యానాభ్యాసం కంటే కూడా శ్రేష్టమైనది ఏమని చెప్పారంటే సర్వకర్మ ఫలత్యాగము శ్రేష్టమన్నారు. ఎందుకంటే ఇది పరిపూర్ణ జ్ఞానం. అన్ని కర్మల యొక్క ఫలాన్ని కూడా పరమాత్మకు అర్పణ చేయడం అనేది సామాన్య విషయం కాదండి. ఇది ఎంతో జ్ఞానప్రోక్తమైతేనే, జ్ఞానయుక్తమైన వారు మాత్రమే ఈ విధంగా ఉండగలుగుతారు. తెలిసినా తెలియకపోయిన ఈ మార్గాన్ని కనుక మనం అనుసరించగలిగితే చేస్తున్నటువంటి ప్రతి కర్మ యొక్క ఫలాన్ని కూడా పరమాత్మకు అర్పణ చేస్తూ వెళ్ళిపోయినట్లయితే కొంతకాలానికి మనమే శుద్ధి చేసుకున్నటువంటి వాళ్ళమే, పూర్తిగా కూడా దేహాభిమానం పోయినటువంటి వాళ్ళమే, దాన్ని రహితం చేసుకున్నటువంటి వాళ్ళమే. తద్వారా జ్ఞాన పరిపక్వత కలిగి పరమాత్మ అనుభూతిని పొందగలుగుతాం. అందుకే అన్నిటికంటే కూడా మరి చివరికి ఏది గొప్పదని చెప్పేశారంటే సర్వకర్మ ఫలత్యాగము గొప్పది అన్నారు. ఈ విధముగా కర్మ ఫలత్యాగము ఉత్తమంగా తెలుసుకుని ఆ త్యాగం వల్ల చివరికి ఏమి లభిస్తుందండి అంటే శాంతి. ఈ శాంతియే ముక్తి. కనుక మోక్షము అంటే శాంతి తత్వమే. కనుక ఈ విధముగా ఒకదాని తర్వాత ఒకటి చేయలేకపోతే ఇంకొకటి అలా అభ్యాసము చేయుచు రాగా చివరికి ఏది పొందాలో అది పొందుతాం. అదే శాంతి, నిరంతర శాంతి. ఇటువంటి శాంతి స్థానమే ముక్తి స్థానము. దాన్ని పొందడానికి మనకి భగవానుడు ఈ భక్తి యోగం ద్వారా మన ఎంతో ప్రేమతత్వంతో ఈ విధముగా మనల్ని ఎంతో మాలిమి చేస్తూ చక్కటి వివరణ ఇచ్చారు. మరి రేపు రాబోయేటువంటి భాగములో భగవానుడు మరి ఏమేమి తెలియచేస్తారు. ఎందుకంటే ఇది భక్తి యోగము కనుక ఈ భక్తి యోగములో భక్తుడు అంటే ఎలా ఉండాలి, ఏమిటి అనేది వివరణ చేస్తూ అసలు భక్తి ద్వారా పరమాత్మని ఎలా పొందాలో, ఎందుకంటే ఇప్పటి వరకు చెప్పుకొచ్చింది కూడా మరి అదే భక్తి తత్వంతో ఆ పరమాత్మ భక్తి ఉంటేనే ఇవన్నీ సాధించగలుగుతాం. కనుక ఆ విధంగా భక్తి యోగం ద్వారా పరమాత్మని ఎలా పొందుతామో అలాగే భక్తుడికి ఏమేమి లక్షణాలు ఉంటాయో కూడా మనకి మునుముందు వివరించబోతున్నారు భగవానుడు. అది మనం వచ్చే భాగంలో తెలియచేసుకుందాం. హరి ఓం తత్సత్.